కథాస్రవంతి. అమ్మ కదా కథ. రచన డాక్టర్ డివిజి శంకర్రావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. డాక్టర్ డివిజి శంకర్రావు విజయనగరం వాస్తవ్యులు, మాజీ లోక్సభ సభ్యులు. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలలో ఎనస్థీషియాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అడపదడప మంచి కథలు రాస్తుంటారు. తక్షణ రాజకీయ సామాజిక అంశాలపై చురుగ్గా తన స్పందనలను పత్రికల ద్వారా తెలియజేసే సామాజిక స్పృహ కలిగిన వీరి అనేక కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి కవితలు ఆశాజీవులు కవితా సంపుటిగా వెలువడింది. అమ్మని నేనెప్పుడూ అంతెత్తున చూడలేదు. 50 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవడమే అలవాటయ్యింది. 100 సార్లు నాకు నాన్న ఆదర్శం అని చెప్పి ఉంటాను. కనీసం 1-2 సార్లైనా గొప్పగా ఆమె గురించి చెప్పి ఉండను. కారణం, అమ్మ అంటే ప్రేమ, గౌరవం లేక కాదు, అమ్మే కదా అని. అమ్మ దేనిని తేలిగ్గా తీసుకునే రకం కాదు. ఆ విషయం ఎన్నోసార్లు నిరూపణతో తెలిసినా ఇప్పుడు మరింత బలంగా తెలుస్తోంది. 80 ఏళ్ల ఆ వృద్ధ శరీరం ప్రకృతితో పోరాటం చేస్తున్నప్పుడు, ఓడిపోతానని తెలిసినా పోరాటం ఆపనందుకు హాస్పిటల్లో డెత్ బెడ్ మీద అమ్మను చూస్తున్నప్పుడు నాకింకేమీ తోచడం లేదు. ఏడుపు, కన్నీళ్లు ఏవీ రావడం లేదు. ఈ ప్రయత్నాలు అనవసరం అండి, ఎటూ లాభం లేదు. ఆ ప్రాణాన్ని కష్టపెట్టడం తప్ప. మీరు వాస్తవాన్ని అంగీకరించాలి డాక్టర్ అన్నారు. నాకు తెలుసు డాక్టర్, ఈ వయసులో అర్థం చేసుకోలేమా? తను కళ్ళు తెరిచి చెప్పే స్థితిలో లేదని. ఆకలి ఉండదా? శరీరం ఆక్సిజన్ కోసం ఆవురావురు మనదా? బలహీనంగా ఉన్న గుండెకు కొంచెం మందులతో ఆసరా ఇస్తే దాని అలసట కొంత తగ్గదా? అలా సపోర్టుతో లాగిస్తున్న అమ్మ అనుకున్న దానికన్నా బాగానే ఫైట్ చేస్తోంది. కానీ తన ఓటమి తెలుస్తూనే ఉంది. తగ్గుతున్న బీపీ, మెలకువ, ధ్యాస సాక్షిగా. అమ్మ ఒకే ఒక్కసారి నాతో మాట్లాడితే బాగుండు, వీడ్కోలు చెప్పినట్టు. ఆ అవకాశం 0 అని తెలిసినా మనసు పదే పదే ఆశపడుతుంది. వింటుందో లేదో అర్థం కాకపోయినా ఆమె చెవి దగ్గర చేరి మాట్లాడుతున్నాను. ఎన్నో విషయాలు చెప్తున్నాను, జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాను. వేటికి కనీసం స్పందన లేదు. మొన్నటి వరకు ఎన్నో విషయాలు పంచుకున్న అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరాదా? కోరిక, ఆశ. నాన్నని 1,00,000 ప్రశ్నలు వేసేవాడిని ఊహ తెలుస్తున్న వయసులో. వాటికి ఆయన ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. పెద్దయ్యాక అందరూ నా జిజ్ఞాసకు పొంగిపోవడమే కాకుండా నాన్న ప్రోత్సహించే ధోరణికి సలాం చేసేవారు. అలా కదా ఉండాలి అంటూ. తర్వాత ఆ మాట ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నాను. ఈరోజు మాత్రం మరుగున పడిన జ్ఞాపకం ఒకటి ముందుకొచ్చింది. నేనెప్పుడూ ప్రస్తావించలేదు, కానీ నాకు గుర్తున్న మొదటి సందేహ సందర్భం అమ్మతోనే. పెద్ద రైతుల పొలంలో వేరుశనగ పంట సేకరించడానికి అమ్మలెక్కలు అంతా వెళ్లేవాళ్లు. మాకు పొలం లేదు. అమ్మ నన్ను చంకనెక్కించుకుని వేరుశనక్కాయల తట్ట నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి వారికి ఇవ్వడం, వారు అందులో కొంత భాగం ఇవ్వగా వాటిని తల మీద పెట్టుకుని రావడం గుర్తుంది. ఒకసారి అడుగుతున్నాను నేను, అవన్నీ మనమే తెంపాం కదా, కొంచెమే ఎందుకు తెస్తున్నావు, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? అదంతా వాళ్ళది, వాళ్ళు కష్టపడి పండించుకున్నారు కాబట్టి వాళ్లకు ఎక్కువ. అందులో మనం ఒక్కరోజే కొంచెం కష్టపడి పనిచేసాం కాబట్టి మనకి కొంచెం. ఎస్, సందేహాలు తీర్చిన మొదటి గురువు నాకు కూడా అమ్మే. నాన్న ధైర్యం, అమ్మ భయం గుర్తున్నాయి. తను పిరికిదనుకున్నా గాని నాన్న వెనుక గట్టిగా దన్నుగా నిలబడి నాన్న ధైర్యానికి నిజమైన ఆలంబన కారణమని ఆలోచించగా తెలుస్తోంది. రూపాయి తెస్తే ముప్పావలతో ఇల్లు గడవడం సాధించేది. చన్నీటి సంపాదనకు వేణీళ్లు కలపలేకపోయినా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం రానిచ్చేది కాదు. పెరట్లో కంద, కాయగూరలు పండించి సాయమయ్యేది. నాకు చదువు మీద శ్రద్ధ పెరగటానికి అమ్మే కారణం కావచ్చు. ఎప్పుడూ ఇంట్లో నరసింహ శతకం, కుశలాయకం, గంగా వివాహం అని పుస్తకాలుండడం, ఆమె మధ్యాహ్నం తీరిగ్గా వాటిని చుట్టుపక్కల చేరినప్పుడు చదివి వినిపించడం గుర్తు. అప్పుడు నా సింహాసనం అమ్మ ఒడి. అక్షరాలు నేర్చుకున్న తర్వాత పొట్లాలతో వచ్చిన కాగితాలు కూడబలుక్కుని చదవడం, అమ్మ ప్రోత్సహించడం ఓ జ్ఞాపకం. అప్పుడు ఓసారి అడిగాను, నువ్వెందుకు ఎక్కువగా చదువుకోలేదు? నాకు చదువు చాలా ఇష్టం. మా ఊళ్ళో 3 వరకే ఉంది కాబట్టి అంతవరకే అయ్యింది. నేను బాగా చదువుతానని, ఇంకా చదివించమని తాతయ్యకు మా మాస్టర్లు చెప్పేవారు.
ఆడపిల్లని వేరే ఊరు పంపనని ఆయన పంతం. అప్పుడు నాకు బాధ అనిపించింది. నేనే తాత స్థానంలో ఉంటే అమ్మ ఇంకా ఎక్కువ చదివి పెద్ద ఆఫీసర్ అయ్యేదే అని. అమ్మకు భక్తి ఎక్కువ. నాకు చెప్పింది, మన పని మనం చేస్తే దేవుడు ఎప్పుడూ తోడుంటాడు అంటూ. మీరు నమ్మరు, చిన్నప్పుడు తను నాకు నేర్పిన ప్రార్థన 50 ఏళ్ళొచ్చినా రోజు ఉదయం పొల్లుపోకుండా అదే రిపీట్ చేస్తున్నాను. స్థూలంగా అందులో కోర్కెలేమీ ఉండవు, ధన్యవాదాలు చెప్పడం తప్ప. ఆమెకు భక్తి అంటే ప్రకృతికి పరమాత్మకు కృతజ్ఞులై ఉండడం, పండగ అంటే నలుగురు కలిసి ఉండడం, ప్రసాదం అంటే నలుగురితో పంచుకుని తినడం. నాకు రోజు దిష్టి తీయాల్సిందే పెళ్ళైన కొత్తలో వరకు. తర్వాత ఆ తంతు ఆగిపోవడం వెనక మా ఆవిడ హస్తం ఉండి ఉంటుంది. చిన్నప్పుడు సరదాగా ఉండేది, ఈ చిరుగుల చొక్కా కూడా దిష్టి తగులుతుందా అని. కాలేజీకి వచ్చాక ఎంబరాసింగ్గా అనిపించింది. ఒకసారి నవ్వుతూ అడిగాను, ఒక్క అమ్మాయి కూడా నన్ను పొరపాటును చూడదు, ఎందుకీ నసా? తిరిగి నవ్వి కంటిన్యూ చేసిందే తప్ప ఆపింది లేదు, జవాబు లేదు. నేనే అలవాటైపోయాను. మధ్యలో అవాంతరాలు లేకపోతే ఇప్పటికీ నా పిల్లల ముందు కూడా నాకే దిష్టి తీసేది అన్న దాంట్లో అనుమానమే లేదు. నాన్నను చూసి హుందాతనం, క్రమశిక్షణ నేర్చుకున్నానని చాలాసార్లు పిల్లలతో చెప్పాను. ఒకసారి నేను 4వ తరగతిలో ఉండగా ఏమైందంటే, బాబూ ఇంటికి పద, అమ్మ తలకి గాయమై రక్తం కారుతోంది. పరిగెత్తాను. అమ్మ నుదురు, తలపైన గాయాలు, రక్తం. నాన్న పక్క నుండి సపర్యలు చేస్తున్నాడు. దేవుడి పటానికి తల బాదుకుందట. నాకు ఆ వయసులోనే ఆమె మూర్ఖత్వానికి కోపం వచ్చింది. తర్వాత అర్థమైంది ఏమిటంటే, తాగుడు మానవని నాన్నకి చెప్పి చెప్పి విసిగిపోయి ఆఖరిగా అలా చేసింది. ఆ రోజు నాన్న మరి తాగనని అమ్మకి మాటిచ్చాడు. తాను బతికినన్నాళ్ళు మరి మందు ముట్టలేదు. ఆ క్రమశిక్షణకు ముచ్చట పడుతున్నాను. రోల్ మోడల్గా తీసుకున్నాను కానీ అమ్మ పట్టుదల, త్యాగం గుర్తించానా? ఒకవేళ అమ్మ ఆ రోజు అలా పట్టుదల చూపకపోతే ఇలా ఇప్పుడు ఉండేవాళ్ళమా? నాన్నలో ఆ హుందాతనం ఉండేదా? అసలు ఇల్లు ఇలా పొదరిల్లులా హరివిల్లిగా మారేదా? ఇప్పుడు ఆమె అవసాన దశలో అమ్మ నాకు ఎంతో ఎత్తున కనబడుతోంది. నాన్నకన్నా ఎత్తుగా హిమాలయ శిఖరంలా. నా అదృష్టం, నా జీవితంలో అధిక భాగం ఆమె నాతోనే ఉంది, ఆరోగ్యంతో, నిన్న మొన్నటి వరకు సంభాషిస్తూ. కాని ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ నాతో మాట్లాడితే బాగుండు అనిపిస్తోంది. ఒకే ఒక్కసారి, మాటతోనో, చూపుతోనో, స్పర్శతోనో. ఆఖరి దశ అర్థమవుతోంది. చలనం లేదు. ఆమె తీర్చిన మొదటి సందేహం ఇప్పుడు పాఠంలా, సందేశంలా తెలుస్తోంది. వాళ్లకు చెందిన వేరుశనగలు వాళ్ళు తీసుకుని మా వాటా మాకిచ్చారు. అలానే జీవితానికి, ప్రాణానికి హక్కుదారు ప్రకృతి. అందులో మనకు కొంచెం మాత్రమే వాటా దక్కుతుంది. అమ్మ వాటా పూర్తయింది. ఆలోచనలో బెడ్ పక్కన ఉండగా నర్సు హడావిడిలో చేతిలో ట్రే నా కాళ్ల మీద పడేసింది. నైఫ్ తగిలి స్కిన్ కట్ అయి గట్టిగా అరిచాను, అమ్మా అని. కొంచెం సేపటి తర్వాత చూద్దుని కదా, అమ్మ కళ్ళలో చిప్పిల్లిన కన్నీళ్లు. చెరడం లేకపోయినా ఎంతైనా అమ్మ కదా. మీరింతవరకు అమ్మ కదా కథ విన్నారు. రచన డాక్టర్ డివిజి శంకర్రావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సూర్య ఆదివారం పత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.